అసలు వచ్చిన బాహుబలి బాక్సాఫీస్ తుఫాను గుర్తు ఉందా? అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ బాక్సాఫీస్ చెరపలేకపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ బాక్సాఫీసే కాదు, హాలీవుడ్ బాక్సాఫీస్ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది. ఇప్పుడు ఈరోజు లెక్క పెట్టుకోండి, హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో. జూన్ 27, 2024 ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే, హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా దాన్ని మించి తీయలేదన్న ఊహకందని రేంజ్లో తీశాడు. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అసలు చిన్నబోయిందన్న అసలు నాగి ప్రపంచం సృష్టించా. అసలు అతను దర్శకుడు మామూలు మనిషి, అసలు ఏందనే అర్థం కాలేదు. సినిమాలో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కెమియో రోల్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి బాహుబలిని ఒక 10 ఏళ్ళు సినిమాలో రాజమౌళి నచ్చిండు, అర్జున్ రెడ్డి నచ్చిండు, సినిమాలో బ్రహ్మానందం నచ్చిండు, దాని ద్వారా మన రామ్ గోపాల్ వర్మ నచ్చిండు. ఇంతమంది నచ్చింది నాకు సినిమాలో. అదైనా నచ్చే కాన్సెప్ట్ అనేటువంటిది లేదు. సో సినిమాలో నాకు తెలిసి ఈయన ఎవరు అని అంటే, హూ ఈజ్ ఈ డైరెక్టర్ అంటే బాహుబలికి అమ్మ మొగుడు మాది తయారైనాడు. మనం ఇంకా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక మ్యాడ్ మ్యాక్స్, ఒక స్టార్ వార్స్ తీయాలి అని అంటే ఖచ్చితంగా ఈ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సినిమా మట్టుకు సూపర్ అన్న. సినిమాలో ఒక మిస్టేక్ ఉంది, ఫైండ్ అవుట్ చేశాను నేను. ప్రభాస్ గారి కాలు ఇరుక్కొని పోతుంది, ఇరుక్కొని పోయిన తర్వాత అది ఎట్లా తీశాడనేటువంటి చూపించలేదు, అదొక మిస్టేక్. దాని తర్వాత 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడారు అని అంటే దట్ ఈజ్ ఓన్లీ ద డైరెక్టర్ ఆఫ్ నాగ్ అశ్విన్. బీభత్సంగా వాడారా అని నేను అనుకున్నా అమితాబ్ బచ్చన్ ఎందుకు ఉన్నాడు అని, బట్ రాంగ్. నేను సినిమా చూసిన తర్వాత నాకు రాంగ్ అనిపించింది. ఐ ఆమ్ ద రాంగ్, ఐ వాజ్ రాంగ్ రైట్ నౌ. ద డైరెక్టర్ వాజ్ వెరీ గుడ్. అసలు ఏం బ్రో సినిమా అంటావా బ్రో? ప్రభాస్ లుక్ పక్కన పెట్టేస్తే నాకు తెలిసి మళ్ళీ సెకండ్ పార్ట్ 2 ఉంది. జస్ట్ 1 డ్రాప్ ఆఫ్ సిరమ్ ఎంటైర్ సినిమాని చేంజ్ చేసి పడేసింది. నా ఇందాక అడిగారు ఎన్ని కోట్లు అని చెప్పేసి. ఆ మధ్య ఒక అతను చెప్పాడు సినిమాలు ఇన్ని కోట్లు వస్తాయని చెప్పేసి. నేను కూడా చెప్పేస్తున్నా సినిమా ఒక 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి. సినిమా 100కి 100 రూపాయలు. నేను చెప్పింది 99% అబద్ధం అయితే 101% సినిమా హిట్. అర్థమైందా? ఇది మన ఆర్జీవీ డైలాగ్. రైట్. విజయ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఒకటే, డోంట్ గో రివ్యూస్. నా రివ్యూస్ 99% ఫేక్ అండి. అర్థమైందా? కానీ 101% సినిమా హిట్. విజువల్స్ అనేటువంటిది బాహుబలి కంటే మించిపోయిన విజువల్స్. అర్థమైందా? బట్ ఇంకో విషయం, ఆ గణపతి సినిమాకి ఎవరు కూడా ఇది చేయొద్దు. హిందీలో గణపతి మూవీ ఉంది, దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. అర్థమైందా? సో ఇట్స్ అ ప్యూర్ అండ్ ఒరిజినల్ న్యాచురల్ స్టోరీ. ప్లీజ్ గో అండ్ వాచ్ ద మూవీ. దట్స్ ఇట్. రైట్.